ఇదంతా పట్టితే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కక్ష సాధింపుతో సృష్టించిన ఆరోపణలు తప్ప ఏం లేదనేది కదా మీ వెర్షన్. కానీ గవర్నర్ గారు చాలా హోంవర్క్ చేశారు దీని మీద. రాష్ట్రపతి గారికి పంపారు, సొలిసిటర్ జనరల్కి పంపారు, ఇంకా న్యాయశాఖకు సంబంధించిన టాప్ సెంటర్లో ఉన్న వాళ్ళందరికీ పంపి అవన్నీ చూసుకున్న తర్వాతనే ఆయన పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ ఇప్పుడు మీరు అనేది ఎట్లుందంటే ఈ లొటపీస్ కేసుకి గవర్నర్ పర్మిషన్ ఇచ్చారన్నట్టు ఉంది. అంటే మీరు గవర్నర్ని నేమ్ చేయకపోవచ్చు, గవర్నర్ని రాజ్యాంగబద్ధమైన పొజిషన్లో ఉన్న వాళ్ళను ఏమన్నా అనడం నిందించడం మా ఉద్దేశం కాదు, లక్ష్యం కాదు. మరి ఆయన అనుమతించారంటే కేసు కదా. ఇప్పుడు కిషోర్ చెప్పిన మీరు ఒక పేపర్ సరిగ్గా ఇచ్చారు అనుకోండి, అంటే ఆయన అనుమతిచ్చే విధంగా మీరు ఫ్రేమ్ చేసి ఇస్తే హీ హాజ్ నో అదర్ వే రాదర్ దాన్ యాక్సెప్టింగ్ ఇట్ బై ఎనీ స్టాండర్డ్. మీరు ఒక కేసు కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫీల్ అవుతే అంటారు, జడ్జి గారు నాట్ బై మెటీరియల్ ఫ్యాక్ట్స్ కొన్నిసార్లు మేము లాయర్లం కాదు కానీ జడ్జెస్కి చాలా ఇవి ఉంటాయి, ఫీల్ అవుతే అంటే ఇఫ్ యూ ఫీల్ దట్ ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ రైట్ అంటారు. సో మీరు ఇచ్చినటువంటి ఒక డాక్యుమెంటేషన్ కానీ వారికి సమర్పించినటువంటి సమాచారం కానీ నో అదర్ వే రాదర్ యాక్సెప్టింగ్ ఇట్ అనే విధంగా ఉంటే ఇచ్చుంటారేమో. ఇది ఆల్ టెక్నికల్. మీరు మాట్లాడేవన్నీ కూడా సాంకేతిక అంశాలు, మేము మాట్లాడేది రాజకీయ అంశాలు. అందుకే కేటీఆర్ వెంట్ టు అన్ ఎక్స్టెంట్ సేయింగ్ మీకు దమ్ముంటే అరెస్ట్ కూడా చేసుకోవని చెప్పారు. ఎందుకంటే దీంట్లో వాస్తవాలు ఏందో ప్రజలకు తెలుస్తాయనే ఉద్దేశం చెప్పడం వెనుక ఏంటంటే ఇదొక ఫాల్స్ కేసు అని, ఇదొక ఫేక్ కేసు అని, దీంట్లో ప్రాపర్ ఫ్యాక్ట్స్ ఏమీ లేవు అని. ఎండ్ ఆఫ్ ద డే యాజ్ ఎ మినిస్టర్ మీరు చెప్పినట్టు నేను డెసిషన్ తీసుకున్నాను చెప్పాడు. ఆయన ఎక్కడ వెనక్కి పోలే. ఎస్ ఓపెన్లీ సెడ్ నేను హైదరాబాద్లో రేస్ కావాలి, నగర ప్రతిష్ట దెబ్బ కూడదు, ఒక ఆర్గనైజేషన్ వెనక్కిపోయింది కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చే విధంగా బీయింగ్ అ మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఎండిఏ టెక్నికల్గా చైర్మన్ సీఎం గారు ఉన్న మోర్ ఆర్ లెస్ ఫంక్షనింగ్ అథారిటీ. దెర్ ఆర్ 2 types ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఫంక్షనల్ అండ్ వర్టికల్ అడ్మినిస్ట్రేషన్స్ ఉంటాయి. వర్టికల్ అడ్మినిస్ట్రేషన్లో ఆయనే చూస్తుంటాయి. జనరల్గా ఇవాళ శ్రీధర్ బాబు గారు ఉన్నారు అనుకోండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ ఇప్పుడు సీఎంఏ ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు, వన్ అండ్ ద సేమ్. కానీ అప్పుడేంది జనరల్గా వర్టికల్గా ఆ అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయనే చూస్తుండేవారు. కాబట్టి ఇన్ ప్రిన్సిపల్ యూ హెస్ టేకెన్ అ డెసిషన్. ఆ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ పొజిషన్లో అరవింద్ కుమార్ ఉన్నారు. బేసికల్ అంటే ఇక్కడ అరవింద్ కుమార్ మీద నెవర్ నెట్టాలని కాదు. ఇట్లాంటి టైమ్స్లో ఇఫ్ దే రియల్లీ థింక్ దట్ ది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఏమన్నా అగ్రెసివ్గా ఉంది లేకపోతే రూల్ బౌండ్ లేదనుకున్నప్పుడు ఇట్ ఈస్ దేర్ జాబ్ టు అబ్జెక్ట్ ఇట్. కేటీఆర్ జాబ్ ఎండ్స్ విత్ టేకింగ్ అ డెసిషన్, పాలసీ డెసిషన్, ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ టు బ్రింగింగ్ ఫార్వర్డ్ హెచ్ఎండిఏ యాజ్ ఎ స్పాన్సర్ అండ్ పే ది కన్సర్న్ అమౌంట్ వాట్ ఎవర్ అమౌంట్ ఇట్ ఈస్. ఆ బిజినెస్ రూల్స్ అప్లై చేయాల్సింది ఇక్కడే కదా. ఇక్కడే అరవింద్ కుమార్ అబ్జెక్టెడ్ ఏమని, ఇది అబౌట్ 10 crores సెంట్రల్ క్యాబినెట్ అప్రూవల్ నీడెడ్ అని అంటే ఆయన వాట్సాప్ మెసేజ్ పెట్టాడు, యూ ప్రొసీడ్ రిలీజ్ మనీ విల్ సీ లేటర్ అని. ఏముంటాయంటే గవర్నమెంట్ కేటీఆర్ దగ్గర నుంచి వచ్చింది ఆయన చెప్తారు. గవర్నమెంట్ వాట్సాప్ మెసేజ్ పెడితే ఇవ్వడం ఆయన తప్పే కావచ్చు. గవర్నమెంట్ లో ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ మినిస్టర్స్ కూడా ఉన్నారు, జిల్లా పర్యటనలకు పోతారు లేకపోతే ఇంకో దగ్గరికి పోతారు. మినిస్టర్స్ కన్సర్న్ ఆర్ అథారిటీ కన్సర్న్, ఈవెన్ చీఫ్ మినిస్టర్. సరే అవన్నీ అది చాలాసార్లు ఆప్షన్ ఏంటి నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీ ముందున్న ఆప్షన్ ఏంటి? ముఖ్యమంత్రి గారు మీరు ఎప్పుడైనా చూడండి సభావేదిక మించి నేను చెప్తున్నాను ఆ ల్యాండ్ రేపు మార్నింగ్ కల్లా హ్యాండ్ ఓవర్ చేయండి, బయట చెప్పడం వేరు. స్పీకింగ్ ఆర్డర్స్ ని తర్వాత రాటిఫికేషన్ చేస్తారు. ఈ కేసులో రాటిఫికేషన్ చేశారనేది ఇష్యూ. రాటిఫికేషన్ చేశారా లేదా ఎంక్వైరీలో బయటపడతాయి, అవన్నీ బయటకు వస్తాయి. రాటిఫికేషన్ ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో బయటకు వచ్చేది, కానీ అది అసలు క్యాబినెట్ లోనే పెట్టలేదు, ఎజెండానే చేయలేదు. పక్కన పెడదాం లేదు, వస్తే ఈ పార్టీకి ఇష్యూ. సార్ గవర్నమెంట్ లో ఇప్పటికీ మీ ఆఫీసర్స్ ఉన్నారు సార్, శ్రీధర్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఇప్పటికీ మీ వాళ్ళు ఉన్నారు, మీ ఉంటారండి. కొంత ఫేవరిజము లేదా ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళు ఈ పార్టీకి అదే కనుకుంటే ఇగో డాక్యుమెంట్ అని ఎప్పుడో కేటీఆర్ గారు బయట పెట్టేవారు జడ్జిమెంట్. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు గవర్నర్ గారు ఇది చేశారు కాబట్టి దే ఆర్ వెయిటింగ్ ఫర్ డిఓపిటి పర్మిషన్ టు ప్రోబ్ అరవింద్ కుమార్. మీ ముందు ఆప్షన్ ఏంటంటున్నా, ఆర్ యూ గోయింగ్ ఫర్ యాంటిసిపేటరీ బెయిల్ ఆర్ సంథింగ్ ఎల్స్? దీంట్లో ఒక విషయం అండి నేను చెప్పేది, ఎనీథింగ్ ఇట్లాంటిది క్రైమ్ అని వాళ్ళు అలిగేషన్స్ చేసినప్పుడు
ఎనీ కోర్ట్ ఆఫ్ లా వుడ్ మీకు every right ఉంది. Yeah. మోటివ్ చూస్తారు. ఇఫ్ ద మోటివ్ బిహైండ్ ది యాక్షన్ ఈజ్ ఓన్లీ కమిటింగ్ క్రైమ్, ఇదర్ థెఫ్ట్ ఆర్ టేకింగ్ మనీ, వాట్ ఎవర్. ఇవాళ ఉన్న ఆప్షన్ మీకు చెప్తున్నాను ఓపెన్. అది కాదు, మీరు ఎంత ఇక్కడ తిప్పిన ఇట్లా రానవసరం లే. నా క్వశ్చన్ స్ట్రైట్. ఈ దేశ పౌరుడిగా కేటీఆర్ గారికైనా మీకైనా నాకైనా ఎవరికైనా ఉన్న ఆప్షన్స్ ని కోర్టుకి వెళ్ళే అధికారం మనందరికి ఉంది, హక్కు ఉంది. సింపుల్ గా సార్, నేను పాయింట్ అడుగుతున్నది రెండు చేస్తారా? ఇప్పటి వరకు మీరు బెయిల్ కోసం వెళ్ళలేదండి కదా? వినండి సార్, చెప్పండి. 2 సార్లు 3 సార్లు మీరు విచారణ కూడా వెళ్ళి వచ్చారు. నోటిఫీస్ కేసు అన్నారు, బొక్కలో కేసు అన్నారు, భోషణం కేసు అన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. ఓకే, ఎందుకంటే ఏమీ లేదని మీరు అంటున్నారు కాబట్టి. ఇప్పుడు గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి సీఎం కూడా ఖండించలేదు కదా ఆ విషయం. ఏమీ లేదన్నప్పుడు అడిగేది ఉంటే నేను ఆయన అడుగుతాను సార్. నేను కేటీఆర్ గారి ప్రతినిధిగా మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి. ఒకవేళ గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఏసీబీ ఒకవేళ విచారణకు వస్తుందేమో, నోటీస్ ఇస్తుందేమో తెలియదు కదా, మనకు తెలియదు. మీ ముందున్న ఆప్షన్ అడుగుతున్నా నేను. యాంటిసిపేటరీ బెయిల్ అట్లాంటివి లేకపోతే లెటర్స్ ఫేస్ అంటారు. నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు రెండే. దీంట్లో వాళ్ళు చేయగలిగేది ఏంటంటే, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, ఒకటి కక్ష సాధించాలా, మీరు ప్రశ్న అడిగిన దాంట్లో నేను 10% మాట్లాడాలి. నేనంటే మ్యాక్సిమం చేయగలిగేది అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. మేము యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ అండ్ యాజ్ అ ఇండివిజువల్ ఆల్సో, యాజ్ అ సిటిజన్ ఆల్సో, ఆయన దగ్గర ప్రతి హక్కు ఉంది. లీగల్ కోర్స్ ఏదైతే ఉంటుందో రేపొద్దున దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, అంటే మాకు ముందున్న అవకాశాలని, ఇప్పుడు ప్రభుత్వం ఒక ఉద్దేశపూర్వక కేసు పెట్టినప్పుడు దాన్ని ఎదుర్కోవడం కోసం ఏం చేయాలో చేస్తాం కదా. లీగల్ పొలిటికల్ ఇప్పటి వరకు చాలా బింకంగా ధీమాగా ధైర్యంగా, అదేనండి బింకము ధీమా రెండో పదం కూడా వాడారు. రెండో పదం వాడారు, మీరు వాడారు. బింకము ధీమా అన్నానా లేదా? మీ ప్రయారిటీస్ లో బింకం ఫస్ట్ ఉండే, నా ప్రయారిటీలో ధీమా ఫస్ట్ ఉండే. బింకంగా ధీమాగా భయం లేకుండా ధైర్యంగా మీరు బెయిల్ కోసం వెళ్ళలేదు. ఇప్పుడు కూడా వెళ్తారా? మధ్యలో ఇంకో మాట అన్నారు, జైలుకైనా సిద్ధం అని కూడా అన్నారు. ఇప్పుడు బెయిల్కి వెళ్తారా, జైలుకి వెళ్ళడానికి సిద్ధమా అంటారా? అడిగాను ఇంతసేపు. నేను చెప్తున్నా, మాకు ఒక రాజకీయ మీకు ఎకరం పోయింది, వ్యక్తులుగా నాకు ఒక అరెకరం పోయింది. ఇప్పటికి ఎకరం ఏంటి, 2-3 ఎకరాలు పోయినాయి. అది విషయం కాదు. చెప్పండి. ఇప్పుడు కవర్ చేసుకునే ప్రయత్నం కూడా చేయట్లే. కొంతమంది ఆపరేషన్ చేస్తారు బయట. మనం వాడికి పోద్ది. అయితే ఇప్పుడు ఆలోచన చేయకపోతే తప్పలేదు. ఆలోచన చేయకుండా అన్ని వస్తే ఏం చేయలేం కదా. మనం బాగా ఆలోచిస్తున్నాం. ఆల్ ఇంటెలిజెన్స్ ఆర్ బాల్ హెడ్స్, బట్ బాల్ హెడ్స్ ఆర్ నాట్ ఇంటెలిజెన్స్. తోటకూర తోట మనిషి కూడా పట్టుదల ఉంటుంది, మేధావి కాదు కదా. హెల్మెట్ పెట్టుకోవట్లే. అది కూడా అయితే ఏమంటే ఎండ్ ఆఫ్ ద డే మా ముందున్న అన్ని న్యాయపరమైన అవకాశాలు పరిశీలిస్తాం. రైట్.